హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నెట్స్. టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది యూట్యూబ్ జర్నీ. నా యూట్యూబ్ జర్నీ ఏంటి, నేను అసలు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను అండ్ యూట్యూబ్లో నేను ఎలా సక్సెస్ అయ్యాను అంతా కూడా ఫుల్ క్లారిటీగా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది కూడా చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. యూట్యూబ్లో ఇంత ఫాస్ట్గా మీకు ఎలా మానిటైజేషన్ అయిపోయింది అండ్ అసలు ఏంటి జర్నీ అనేది మాకు తెలుసుకోవాలని ఉంది అని చాలామంది అడుగుతున్నారు. అండ్ చాలామంది అంటే ఎవరు అడుగుతున్నారు అన్నది కూడా నేను చెప్తాను. సో ఎక్కువగా అయితే కాస్మెటిక్స్ పర్చేస్ చేసేవాళ్ళు కాదు, నాకు యూట్యూబ్ నుంచి పరిచయమైన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ నేను ప్రోడక్ట్స్ అనేది అసలు షేర్ చేయలేదు, జస్ట్ అసలు నార్మల్ టిప్స్ అండ్ ఫేషియల్ కిట్స్ ఇలాంటివి కొన్ని పెట్టాను. కంప్లీట్గా అయితే నేను పెట్టలేదు. ఫస్ట్ వీడియోలో వచ్చి ఫేషియల్ కిట్సే ఉంటాయి అండ్ సెకండ్ వచ్చేసేసి నార్మల్ స్కిన్ కేర్ రొటీన్స్ అండ్ బ్యూటీ టిప్స్ అవి ఇవి కొన్ని అయితే బ్యూటీ టిప్స్ అనేది పెట్టానండి. రియల్గానే ఒక 7-8 వరకు అయితే పెట్టాను అనమాట. సో ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు చెప్పలేదు కదా. నేను నా యూట్యూబ్ జర్నీ అనేది యూట్యూబ్ నుంచి పరిచయమైన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే మోస్ట్లీ ఒక 9 మెంబర్స్ వరకు ఉన్నారండి ప్రజెంట్ కాంటాక్ట్లో. ఇంకా కొంతమంది వచ్చారు, బట్ ఏంటి అంటే కొత్తగా జాయిన్ అయ్యి ఒక 10 సబ్స్క్రైబర్స్, 20 సబ్స్క్రైబర్స్, 50 సబ్స్క్రైబర్స్ అలా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అయితే ఇంకా నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటి అంటే మాకు ఫ్రీ టైంలో తమ్నైల్ చేసి ఇవ్వండి, లేదంటే ఎడిటింగ్ సంథింగ్ ఏవేవో హెల్ప్స్ అని అడుగుతూ ఉంటారండి. కామన్గా మీరు కూడా యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఏంటి అంటే ఎంతవరకు అంతవరకే ఉండాలన్నమాట. ఎక్కువగా అయితే పెట్టుకోకూడదు. నేను నేర్చుకుంది అయితే అదే అనమాట. సో యూట్యూబ్లో మీరు వన్స్ వచ్చింది దేనికి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఎక్కువగా మీరు ఫ్రెండ్షిప్స్ అని ఇట్లా యూట్యూబ్ గురించి అట్లా వద్దు, అంత డిస్కషన్స్ అయితే వద్దు. ఫర్దర్గా అయితే ప్రాబ్లమ్, వ్యూస్ అనేవి మనకి ఎక్కువ వాళ్ళకి తక్కువ వచ్చినప్పుడు అక్కడ చిన్నగా అయితే మనకి కొంచెం అరే వాళ్ళకి వస్తున్నాయి మనకి రావట్లేదు ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో యూట్యూబ్లో ఫ్రెండ్షిప్స్ అనేవి లిమిటేషన్ వరకు ఉంటేనే బెస్ట్ అనమాట నాకు తెలిసి. సో నేను మీకు మంచికి చెప్తున్నాను అది. సో లేదు నాకు ఓకే మాకు బాగానే ఉన్నారు అనుకున్న వాళ్ళతో ఉండొచ్చు. నేను కూడా నాకు ఓకే నా మైండ్ సెట్కి కరెక్ట్గా మ్యాచ్ చేయాలన్న వాళ్ళతో నేను కూడా హ్యాపీగా ఫ్రెండ్షిప్ అయితే చేస్తాను, చెయ్యను అని చెప్పట్లేదు. సో బట్ కొంతమంది ఉంటారు, అక్కడైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫస్ట్. సో ఓకే, ఇంతకీ అసలు యూట్యూబ్ జర్నీ ఏంటి, ఇంత ఫాస్ట్గా ఎలా మానిటైజేషన్ అయిపోయింది, జస్ట్ ఫర్ 4 మంత్స్కి మానిటైజేషన్ అసలు ఎలా కంప్లీట్ చేశారు, అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని, మీకు అసలు వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కదా, అసలు ఎలా కంప్లీట్ చేసుకున్నారు, ఇట్లాంటి ఎక్కువగా అయితే అడుగుతూ ఉంటారండి నన్ను. చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ కథ చాలా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, ఒక 10,000 అలా వచ్చాక చూద్దాంలే అని చెప్పేసి లైక్ తీసుకున్నాను. సో కానీ అడుగుతూనే ఉంటారు, ఎందుకంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాబట్టి ఈజీగా కాంటాక్ట్ అవుతారనమాట. వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి సిస్టర్ మీకు ఎలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ ఎలా వస్తున్నాయి, చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఇంత పాజిటివ్ కామెంట్స్ నేను ఎన్ని వీడియోస్ పెట్టినా నాకు ఒక పాజిటివ్ కామెంట్ కూడా వచ్చేది కాదు, మీకు ఎలా వస్తున్నాయి అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో వాటన్నిటికీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. నా ఫస్ట్ ఛానల్ నేమ్ వచ్చేసి యాపిల్ బ్యూటీ, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఫస్ట్ నేను అక్కడి నుంచి యూట్యూబ్లోకి వచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటీనెస్, అది ఏంటి అంటే నాకు. సో గోయ్స్, ఇది వచ్చేసి బ్యూటీనెస్ సెకండ్ ఛానల్ అండి. నేను మీతో జర్నీ అనేది షేర్ చేసుకుంటుంది యాపిల్ బ్యూటీ ఛానల్ అనమాట. ఈ సెకండ్ ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఫస్ట్ ఛానల్ గురించి అయితే చెప్తాను. నేను యాపిల్ బ్యూటీ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ ఏం చేశాను అంటే బ్యూటీ టిప్స్ అనేది స్టార్ట్ చేశానండి. బ్యూటీ టిప్స్ స్టార్ట్ చేస్తే నాకు అసలు ఒక 4-5 టిప్స్ అలా షేర్ చేశాను. నా స్కిన్ ఏంటి అంటే అప్లై చేసి తీయగానే అలా వావ్ అన్నట్టు ఉండేది. ఒక 15 మినిట్స్ అవ్వగానే స్కిన్ బ్లాక్ అవ్వడం కానీ, డల్ అవ్వడం కానీ అసలు ఏమంత అనిపించేది కాదు. అసలు బ్యూటీ టిప్స్ ఎందుకురా బాబు అనిపించింది. అసలు చాలామంది వాడుతున్నారు, బ్యూటీ టిప్స్ వాడే వాళ్ళు ఉన్నారు, సెట్ అయిన వాళ్ళు. సో బట్ నాకైతే అంత జెన్యూన్ అనేది అనిపించలేదు బ్యూటీ టిప్స్లో. అన్ని ఫేక్ థంబ్నైల్స్, నేను కూడా ఫేక్ థంబ్నైల్స్ పెట్టేశాను. ఏంటి, ఒక్క రాత్రికే ఇది అప్లై చేస్తే తెల్లగా అయిపోవచ్చు అండ్ ఒక వారం రోజులు వాడండి మిమ్మల్ని మీరే మర్చిపోతారు, ఇలాంటి ఫేక్ థంబ్నైల్స్ కూడా పెట్టానండి. నాకు అసలు అది మనసుకు అంగీకరించలేదు. అసలు ఇలా ఫేక్ థంబ్నైల్స్ పెడుతున్నాము, అసలు కలర్ రావట్లేదు,
ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే ఈ టిప్స్ ఫాలో అవుతే ఇంత వైట్గా అయిపోతామా అని చెప్పేసి పాపం ట్రై చేస్తూ ఉంటారు. స్కిన్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. మీరు నా రివ్యూస్ చూసినట్లయితే ఏదైనా సరే ఒక 15 ఇయర్స్ నుంచి వాడండి, 16 ఇయర్స్ నుంచి వాడండి. చిన్న ఏజ్లో స్కూల్ గర్ల్స్ కానీ ఇట్లా మాత్రం వాడద్దు. స్కూల్ స్టూడెంట్స్ వాడటం వల్ల అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి స్కిన్. కానీ నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే. ఎందుకంటే వన్స్ స్కిన్ పాడైంది అంటే మనది చాలా కష్టం రికవరీ అవ్వటం. సో అట్లా నాకు తెలుసు కాబట్టి నేను అలా చాలా క్లియర్గా అయితే చెప్పేదాన్ని. సో నాకే అనిపించింది అసలు నేను ఎందుకు ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టాలి. ఇలా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టిన రోజే నాకు వ్యూస్ వచ్చాయి. నార్మల్గా ఇది వాడితే తెల్లగా అవ్వరు, జస్ట్ లుకింగ్ బాగుంటారు అని చెప్పేసి పెడితే ఎవరు చూసేవాళ్ళు కాదు. ఒకవేళ ఇది రాసుకోండి ఒక్క నిమిషంలో తెల్లగా అయిపోతారు అని చెప్పేసి ఒక ఏదో ఇమేజ్ అనేది పెట్టేదాన్ని ఆఫ్టర్ బిఫోరు. అసలు వ్యూస్ బాగా వచ్చాయి, 200-300 వ్యూస్ వచ్చాయి. సో ఏదైనా సరే యూట్యూబ్లో కొంచెం థంబ్నెయిల్ని బట్టే ఉంటుంది కాబట్టి సో ఇదొకటి అనమాట. సో నాకైతే అనిపించింది సో ఇంత ఫేక్ థంబ్నెయిల్ పెట్టి ఇట్లా జనాలకి ఇలా చెప్పడం ఇదంతా అవసరమా? ఒకవేళ మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటేనే కదా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనం ఎర్న్ చేసుకున్నా కూడా ఓకే అనేది హ్యాపీ అనిపిస్తుంది. సో అదొక ఫీల్ ఉంది. ఇలానే కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. ఆ తర్వాత నాకు ఫేషియల్ కిట్స్ పెడదామని చెప్పేసి కొన్ని ఫేషియల్ కిట్స్, కొన్ని క్రీమ్స్ గురించి అసలు ఇవి వాడితే ఎంతో కొంత యూజ్ ఉంది. ఈ టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటితో ఏమొస్తుంది అని అనిపించింది నాకు అలా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే షెహనాజ్ కిట్, బూస్ట్ బ్లూ కిట్ ఇవి పెట్టాను అనమాట. ఇవి పెట్టిన తర్వాత సో ఈ కిట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి నాకు కామెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. రియల్గా నేను ఆలోచించేదానికి అప్పటి నుంచి నాకు కొంచెంగా స్టార్ట్ అయిందనమాట. చేసేసి ఏం చేశాను అంటే కొన్ని యూట్యూబ్ ఎక్కడికో వెళ్ళేదండి నేను. మాధురి టెక్ వరల్డ్ మేడం ఉంటారు కదా, నేను తన దగ్గర ప్రతి వీడియో అక్కడి నుంచే నేను గ్యాదర్ చేసి ఫాలోఅప్ చేసుకున్నాను. అక్కడి నుంచే మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అంతా నాకు అక్కడే దొరికింది. సో ఫాలో అయ్యేసేసి రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి, మనం రెగ్యులర్గా పోస్ట్ చేయాలి వీడియోస్, థంబ్నెయిల్ బాగుండాలి అండ్ SEO బాగా చేయాలి అని చెప్పారనమాట. ఇంకా ప్రతి వీడియోలో అదే చెప్తూ ఉన్నారు. కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వండి, కస్టమర్ కాదు సబ్స్క్రైబర్స్ తోటి కనెక్టింగ్లో ఉండండి, ఏ రిప్లై వచ్చినా ఇవ్వండి, లైవ్స్ చేయండి అని చెప్పి ఇట్లాంటి టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఏంటంటే ఒక డౌట్ ఏదైనా అడిగినా కూడా ఇమీడియట్లీ రిప్లై అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. సో నాకు బాగా జెన్యూన్ అనిపించింది ఛానల్ కూడా. సో నేను అక్కడ నుంచే ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా గ్యాదర్ చేసుకున్నాను. అక్కడ నుంచి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం అది ఇది సో చాలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే షార్ట్స్ అయితే నేను ఫస్ట్ అప్డేట్ చేయలేదు. షార్ట్స్ ఏంటి అంటే రిమిక్స్ చేసిన కామెడీ రిమిక్స్ చేస్తారు చాలామంది. 10,000, 20,000, 30,000 వ్యూస్ వస్తూ ఉంటాయి కానీ బెనిఫిట్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మూవీ రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇలాంటివి. వీటి వల్ల కూడా బెనిఫిట్స్ అయితే ఉండవు అనమాట. మన ఓన్ వాయిస్తో చేసిన వీడియోస్కి ఉన్న వాల్యూ వాటికి ఉండదు, మానిటైజేషన్ కూడా అవ్వదు అండ్ మనీ కూడా ఎర్న్ చేయలేరు. సో మన ఓన్గా పెట్టుకోవడమే బెస్ట్. అండ్ సో నేను ఇంక ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను. ప్రతిరోజు షెడ్యూల్ 10 o'clock అనమాట. యాపిల్ బ్యూటీ అందరూ కూడా అలర్ట్గా ఉండేవాళ్ళు. డైలీ సీరియల్ లాగా నేను గివ్ అవేస్ పెట్టాను, అలా బాగా చేశాను అనమాట. చేసిన తర్వాత ఒక వీడియో వచ్చేసేసి నాకు జస్ట్ 20 daysలోనే అది అరోమనే నాకు వైరల్ అయితే అయిందనమాట. 25,000 వ్యూస్ వచ్చేదానికి. 25,000 వ్యూస్కి నాకు దగ్గర 1,500 సబ్స్క్రైబర్స్ వరకు వెళ్ళిపోయారు. వాచ్ టైం కూడా కవర్ అయిపోయింది. నాకు ఈజీగా వచ్చేసింది వాచ్ టైమ్. జస్ట్ వాచ్ టైం వచ్చింది. నేను వీడియో స్టార్ట్ చేసిన ఒక 20 daysకి చిన్నగా వీడియో అనేది 2,000, 3,000 అలా వెళ్తూ ఒక 2 monthsలో మానిటైజేషన్ వరకు దగ్గరగా వస్తూ ఉందన్నమాట. వచ్చిన తర్వాత 3rd monthలో ఇంకా నాకు 4,000 దగ్గరలో ఉండడం అవర్స్, 4,000 వాచ్ అవర్స్ అనేది చాలా దగ్గరలోకి అయితే వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత ఫైనల్లీ ఇంకా 4th month వచ్చేసింది నాకు మానిటైజేషన్ అయ్యే వరకు. సో ఇలా చాలా సింపుల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో శాలరీ గురించి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఇట్లా అయితే చాలా సింపుల్గా నేను చేయగలిగాను అనమాట. సో చెప్పినంత ఈజీ అయితే కాదనమాట, చాలా హార్డ్ వర్క్ చేశాను. సో నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అంటే టైంకి పడుకోలేము అండ్ నాకు కూడా చాలామంది మీ హెల్త్ పాడవుతుంది, మీరు పడుకోండి, కంప్లీట్గా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అయినా సరే నేను ఎట్లయినా సాధించాను.
సో వైస్ నేనైతే ఎగ్జాక్ట్లీ ఒక 4 months అనేది నేను అస్సలు పడుకోలేదు. అండ్ నైట్ ఓవర్ నైట్ అంతా వర్క్ చేసేదాన్ని కంప్లీట్గా యూట్యూబ్ కోసం. యూట్యూబ్ టిప్స్ వినడము, యూట్యూబ్ గురించి వినడము. టెక్ ఛానల్లోనే దొరికిపోతుందండి ఇన్ఫర్మేషన్. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఒకళ్ళ సలహాలు సూచనలు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, చాలామంది నన్ను అక్క యూట్యూబ్లో ఇంత ఫాస్ట్గా ఎలా మానిటైజేషన్ అయింది మీ ఛానల్, ఎలా సక్సెస్ అయ్యింది చెప్పరా, మాకు కూడా చెప్పండి, ఆ టిప్స్ ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో నేను ఫాలో అయిన టిప్స్ అయితే అంతేం లేవండి, నార్మల్లే. వాళ్ళు చెప్పింది నాకు ఒకటే, టెక్ ఛానల్స్ వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అండ్ టైంకి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వండి, ఎస్ఈఓ కరెక్ట్గా చేసుకోవాలి ఇలాంటివి. బట్ ఎస్ఈఓ అనేది ప్రాపర్గా నేను ఇప్పుడు కూడా స్టిల్ నౌ కూడా నేను చేయట్లేదు. ఎందుకంటే ఎస్ఈఓ అనేది నేను సరిగ్గా నేర్చుకోలేదండి. అక్కడక్కడ వరకు అలా నేర్చుకుని వదిలేశాను. ఎస్ఈఓ దాకా వచ్చే వరకు నాకు ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతూ రావడం అనేది జరిగిందనమాట. సో ఇలా అనేది నేను సక్సెస్ అయ్యానమాట. మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో నుంచి మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు కంటెంట్ అనేది మంచిగా ఉండాలి, జనాలకి ఉపయోగపడేలాగా ఉండాలి. అప్పుడు 100% సక్సెస్ అయితే అవుతారనమాట. కంటెంట్ బాగోకుండా ఏదో వీడియోస్ తీసుకొచ్చి పెట్టేసామా, అయిపోయిందా, సబ్స్క్రైబర్స్ వస్తున్నారా అనుకుంటే ఆ సబ్స్క్రైబర్స్ వచ్చినా మనకి యూజ్ అయితే ఉండదండి. 100% అది యూజ్ అయితే ఉండదన్నమాట. సో అందుకని మీరు కొంచెం మంచిగా నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ కానీ, మంచి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, కుకింగ్ బేస్ కానీ ఇట్లాంటి మంచి కంటెంట్ని అయితే చూస్ చేసుకుంటే 100% లేడీస్ అయితే సక్సెస్ అవ్వచ్చండి యూట్యూబ్లో. ఇది నేనైతే యూట్యూబ్ పెట్టినాక చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇన్కమ్ పరంగా కూడా నేను చాలా యూట్యూబ్ నుంచి బాగా మంచిగా అనిపించింది అనమాట, సాటిస్ఫైడ్ చాలా. ఇంకా యూట్యూబ్ పెట్టిన అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ కూడా ఉంది నాకు ఇన్కమ్ పర్పస్గా అయితే. సో 100% సంపాదించుకోవచ్చు యూట్యూబ్లోకి వస్తే. సో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఎటువంటి డిలే చేయకుండా మంచి కంటెంట్ని చూస్ చేసుకొని మంచి టిప్స్ అనేవి టెక్ ఛానల్స్ నుంచి గ్యాదర్ చేసుకొని చాలా సింపుల్గా ఫాలోఅప్ అయిపోండి, హ్యాపీగా చేసుకోండి. ఇంకా సెకండ్ ఛానల్ విషయానికి అయితే వచ్చేద్దాము. సో నేను ఏంటి అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చిందండి. ఇంకా అందులో ఏంటి అంటే కొంచెం సమ్మర్ వచ్చిందనమాట. సమ్మర్ వచ్చే వరకు నాకు ఫేషియల్స్కి వచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువైపోయారు. ఎక్కువయ్యేటప్పటికి నేను వాళ్ళకి చేసి నైట్ ఎడిటింగ్ చేసుకోవడం నాకు అవ్వలేదు. అట్లా కొంచెం స్కిప్ చేస్తూ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. నాకు కంప్లీట్గా వదిలేసాను అనమాట. ఒక 4 months వరకు వదిలేసాను. అయినా కూడా నాకు అప్పుడప్పుడు వీడియో పెడుతూ అలా ఉంటే బాగానే ఎంకరేజ్ అయితే ఉంది. సబ్స్క్రైబర్ దగ్గర నుంచి కొద్దిగా గొప్ప ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఉందన్నమాట. సో అట్లా వీడియోస్ పెడుతూ నేను అలా కొంచెంగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అండ్ సెకండ్ ఛానల్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ ఛానల్లో 1 month బాగా చేశాను. ఇప్పుడు అస్సలు చేయలేకపోతున్నాను. ఒక 4 days నుంచి మాత్రం రెగ్యులర్గా పెడుతున్నాను అనమాట. సెకండ్ ఛానల్ కూడా వచ్చేసేసి నాకు 2209 ఎంతో వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 600 చేంజ్ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారనమాట. సో ఇంకా నాకు ఒక 1700 అవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే నాది ఇది కూడా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ ఛానల్ కూడా. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా నాకు సక్సెస్ అయ్యి నాకు 2 ఛానల్స్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. నేను వెరీ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఫస్ట్ ఛానల్ అండ్ సెకండ్ ఛానల్ కూడా రెండింటి నుంచి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనకి ఎంత పేషెన్స్ ఉంటే మనకు అంత సాధించడానికి ఉంటుంది. సో కమింగ్ వీడియో ఏదొస్తుంది అంటే అక్క నేను ఈ సమ్మర్లో బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అంటే లైక్ సెలూన్ పెట్టుకోవడానికి కానీ, లేదు అంటే ఫర్దర్గా ఎక్కడైనా బ్యూటీషియన్స్ జాబ్స్ కోసం కానీ, లేదా ఫర్ ఎస్పెషల్లీ బ్రైడల్ మేకప్స్ కానీ ఇలా నేర్చుకొని మేకప్స్ వరకు వెళ్ళొచ్చా, ఇట్లాంటివి అయితే చాలామంది అడుగుతున్నారు. చాలా క్లియర్గా కమింగ్ వీడియో వస్తుందండి. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇప్పుడే కామెంట్ చేయండి. నేను అసలు వీడియో చేయాలా వద్దా అన్నది కూడా ఆలోచిస్తాను. సో నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా, మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చా లేదా అనేది. ఎవరైనా సరే మనీ కోసమే వస్తారండి. నేనైతే మనీ కోసమే వచ్చాను యూట్యూబ్లోకి. ఎందుకు అంటే టైంపాస్కి అయితే ఎవరు రారు, 100% అది. నాకు ఆర్డర్స్ వస్తాయి అంటే యూట్యూబ్ నుంచి ఏదో సంపాదించేసుకోవాలని కాదు. నాకు ఆర్డర్స్ వచ్చి నాకు ఆల్రెడీ ఉంది నాకు బిజినెస్, ఇది కొంచెం డెవలప్ అయితే చాలు అన్న థాట్ అయితే నాకు ఎక్కువ అనమాట. సో నాకు చాలామంది ఉన్నారు నా దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే వాళ్ళు. దగ్గర 3000 మెంబర్స్ వరకు ఉన్నారండి. 2700 ఏమో క్రాస్ అయింది ఈ మధ్య. సో మళ్ళీ నేనైతే చూసుకోలేదు. సో అంతమంది పర్చేస్ చేస్తున్నారు అండ్ హ్యాపీగా ఉన్నారు అందరూ.
నేనైతే లేదా యూట్యూబ్లో ఉన్నప్పుడు ఇది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి సబ్స్క్రైబర్స్ని కానీ ఇరిటేషన్ అవ్వకూడదు. ఒకవేళ నాకు బ్యాడ్ కామెంట్స్ విషయానికి అయితే వస్తే నాకు బ్యాడ్ కామెంట్స్ అనేవి 2 అంటే 2 వచ్చాయి అంతే. ఇలా ఇవి 2 కామెంట్స్ అయితే నాకు వచ్చాయి. అండ్ తర్వాత వచ్చేసేసి ఇంకా ఎక్కడ, ఏ ఊరు, మీరేం చేస్తూ ఉంటారు, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో మీకు నచ్చితే రిప్లై ఇవ్వండి, లేదంటే లైక్ తీసుకోండి. లైక్ చేయండి. పాజిటివ్ కామెంట్స్ని మాత్రం బాగా మీరు ఎంకరేజ్ చేయండి. అప్పుడు మనకి, ఎందుకంటే లైక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఛానల్ గ్రోత్ అనేది. కామెంట్స్కి కూడా మనము రిప్లైస్ ఇస్తూ ఉండాలి. సో మన ఛానల్ గ్రోత్ అనేది మన సబ్స్క్రైబర్స్ చేతిలోనే ఉంటుందండి. సో సబ్స్క్రైబర్స్ని ఎప్పుడు కూడా డిలే చేయొద్దు. సో మంచి మంచి గివ్అవేస్ ఇస్తూ ఉండండి. సబ్స్క్రైబర్స్ని హ్యాపీ ఫీల్ చేస్తూ ఉండండి. ఈ రోజుల్లో ఎవరండి చెప్పండి మన దగ్గరికి వచ్చి విష్ చేసి మన వీడియోస్ చూసి చేసేది? ఏదో బాగా నచ్చి పెద్ద యూట్యూబ్లో తోపులవుతానో మనల్ని ఏదో ఎంకరేజ్ చేస్తారు. అంతేకాని నార్మల్గా మనం వచ్చి 4 సబ్స్క్రైబర్స్ ఉండి, నాకైతే 11 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి స్టిల్ కూడా ఉన్నారనమాట. సో అట్లా మనం సబ్స్క్రైబర్స్ని ఎప్పుడు కూడా డిలే చేయొద్దండి. 100% సబ్స్క్రైబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఛానల్, గుర్తుపెట్టుకోండి. సో వాయిస్ ఇంకా యూట్యూబ్ గురించి అయితే ఇదే నా జర్నీ. నాకు సక్సెస్ఫుల్గా మానిటైజేషన్. సో గాయ్స్, ఇక్కడ నాకు వచ్చిన డాలర్స్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనడానికి ఒక ప్రూఫ్ అయితే నేను పెట్టాను మీకు. ఇది ఫస్ట్ ఛానల్ పేమెంట్ అనమాట. సో డాలర్స్ అనేది వైటీ స్టూడియోలో చూసుకుంటే ఇలా మనకి తెలిసిపోతుంది. లేడీస్కి మంచి ఆపర్చునిటీ. అసలు నిజంగా డబ్బులు వస్తాయా, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా వస్తాయా అని అంటే, నాకు 3000 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 3300 మెంబర్స్ ఏమో ఉన్నారు యాపిల్ బ్యూటీలో. అయినా కూడా నాకు డాలర్స్ అనేది వస్తున్నాయి, చూసారు కదా. సో ఇలా చాలా సింపుల్గా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. మానిటైజేషన్ అయింది. నాకు ఆల్వేస్ హ్యాపీగా ఉన్నాను నేను యూట్యూబ్లో. సో ఇంకా యూట్యూబ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ బ్యూటీ కోర్స్ గురించి కూడా నన్ను చెప్పమని అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను అది కూడా. సో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఏ టాపిక్ కావాలి, బ్యూటీ కోర్స్ గురించి కావాలా లేదా ఇంకా యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కావాలా అన్నది డెఫినెట్లీ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో వాయిస్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. సో అంతేకాకుండా వీడియోస్ లైక్ చేయండి మర్చిపోవద్దు. సో అండ్ యాపిల్ బ్యూటీలో కూడా గివ్అవేస్ ఉంటాయి కాబట్టి వీడియోస్ని అస్సలు డిలే చేయొద్దు. లైక్ చేస్తూ స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉండండి. సో గైస్ ఇంకా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.